Hi friends, good evening friends. Present time is 6 o'clock. ఈ టైంలో వీడియో చేస్తున్నాను, చాలా లేట్ అయింది. ఫ్రెండ్స్, మనం పార్ట్ 1లోని జీరో టు హీరో ట్రేడ్‌లో మనం ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, మనం ట్రేడ్ చేయాలంటే, అంటే లాస్ లేకుండా ప్రాఫిట్‌లో ఉండాలంటే ఏ విధంగా ట్రేడ్ చేసుకోవాలనేది క్లియర్‌గా మనం పార్ట్ 1 జీరో టు హీరో ట్రేడ్‌లో మనం చేసాము. అది లింక్‌లో వీడియో ఉంటుంది, చూడండి. ఛానెల్ మీరు సబ్స్క్రైబ్ చేయగానే ఆ వీడియో ఉంటుంది. క్లారిఫికేషన్ చాలా ఎక్సలెంట్‌గా ఉంటాయి. ఇక్కడ మనం ప్రతిరోజు చాలామంది ఏంటంటే కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారనమాట. అంటే ఎక్కువ అమౌంట్ కావాలి ఆప్షన్ బయింగ్‌లో గాని, ఆప్షన్ సెల్లింగ్‌లో గాని ట్రేడింగ్ చేయాలంటే ఎక్కువ అమౌంట్ కావాలి. అమౌంట్ ఉంటే మాత్రం ట్రేడింగ్ చేయగలుగుతాం. మనకు ఒక 10,000 గాని, 20,000 గాని ఉంటే ఆప్షన్ బయింగ్‌లో ట్రేడింగ్ చేయలేమా అనే ఒక అపోహలనేది చాలా మందిలో ఉంటాయి. బట్ అటువంటిది ఏమి ఉండవు. మనకు ఆప్షన్ బైలో 10,000 ఉన్నా చాలు. మనకు డైలీ మనకు ఒక రూ. 1000 ప్రాఫిట్ రావచ్చు. 20,000 అంటే ఇంకా ఎక్సలెంట్‌గా ట్రేడింగ్ అనేది చేయొచ్చు. చాలా తక్కువ టైంలో మనం రూ. 1000 అనేది ప్రాఫిట్ అనేది ఈజీగా గెయిన్ చేయొచ్చనమాట. సో, ఇయన్నీ ఎక్కడ సాధ్యమవుతాయంటే మన జీరో టు హీరో ట్రేడ్‌లోనే అవుతాయి. చాలా ఎక్సలెంట్ అనమాట ట్రేడ్. సో, మనం కంగారు పడకుండా మార్కెట్‌లో ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, ఏ టైంలో ఎంటర్ అవ్వాలి అనే కన్‌ఫ్యూజన్ అనేది చాలా మందికి చాలా ఉంటాయి. అటువంటివన్నీ కూడా ఈ వీడియోతో మీరు ఫుల్ స్టాప్ పెట్టొచ్చు. మైండ్ ఏ విధంగా కంట్రోల్ చేసుకొని ట్రేడింగ్‌లో మనం రోజుకి ఎన్ని ట్రేడ్‌లు చేయాలనేది మీరే కన్ఫర్మ్‌గా డిసైడ్ అయిపోతారు. ఎందుకంటే చాలా బెస్ట్ అన్నమాట. సో, మనం రోజు ఒక ట్రేడ్ తీసుకుంటే చాలు, మనం అనుకున్నటువంటి ప్రాఫిట్ అనేది గెయిన్ చేయొచ్చు. ఎటువంటి మార్కెట్‌లోనైనా సరే మనము ఎంతో కొంత ప్రాఫిట్‌తోనే బయటకొస్తాం. అది రేంజ్ బౌండ్ అవ్వని, సైడ్ వైస్ మార్కెట్ అవ్వని, ట్రెండ్ మార్కెట్ అవ్వని, ఎటువంటి మార్కెట్ అయినప్పటికీ కూడా మనం ప్రాఫిట్‌తోనే మనం బయటకు వస్తామనమాట. ఇది చాలా సింపుల్ స్ట్రాటజీ అండి. ఇది యాక్చువల్లీ ఇటువంటి స్ట్రాటజీస్ అనేది కూడా ప్రొఫెషనల్ ట్రేడర్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. సో, వాళ్ళతో పాటు మనం చేయలేమా? ఎందుకంటే మనం కాన్ఫిడెంట్‌గా ఎనాలిసిస్ చేసినట్లయితే మనం కూడా వాళ్ళతో పాటు వాళ్ళు ఎక్కడ ఎంటర్ అవుతారనేది ఈజీగా తెలుసుకోవచ్చు. వాళ్ళతో పాటు మనం కూడా ఈజీగా బై సైడ్ గాని, వాళ్ళతో పాటు సెల్ సైడ్ గాని ఈజీగా ఉండొచ్చనమాట. సో, ఈ స్టార్టర్స్ అనేది చాలా బయర్స్‌కి అయితే చాలా ఉపయోగపడుతుంది. సెల్లర్స్‌కి అయితే ఇంకా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాళ్ళకి టైమ్ డేకే ఉండడం వల్ల ప్రాఫిట్ అనేది ఎక్కువ వచ్చే ఛాన్స్ అనేది వాళ్ళకుంటాయి సెల్లర్స్. కాబట్టి బయర్స్‌కి అయితే టైమ్ డేకే వల్ల మనకు ప్రాఫిట్ అనేది తక్కువగా ఉంటాయి. కొన్ని సార్లు అయితే లాస్ అవుతూ ఉంటాం. సో, మనం ఏ విధంగా ఉండాలి? ఆప్షన్ సెల్లర్స్ సెల్లింగ్ చేయాలంటే మనకు లార్జ్ అమౌంట్ ఉండాలి. సో, మనకు షార్ట్ అమౌంట్ ఉన్నప్పటికీ కూడా మనం ఆప్షన్ బయింగ్‌లోని ఎలా సంపాదించాలనేది ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో, మనము హెడ్డింగ్‌లో పెట్టాం. జీరో టు హీరో ట్రేడ్ డైలీ 20,000తో 10,000 ప్రాఫిట్ ఏ విధంగా చేయాలనేది అనుకున్నాం కదా! సో, ఈవేళ పార్ట్ 1లో ఇది పార్ట్ 2 అనమాట. ఈరోజు డేలో ట్రేడింగ్ చేసినటువంటి షార్ట్‌ని మేము ఏ విధంగా ఎంటర్ తీసుకోవాలనేది క్లారిఫికేషన్‌గా మీకు చెప్తాను. ఇదే ఫాలో అయిపోండి రేపటి నుంచి. ఓకే ఫ్రెండ్స్, ఇదిగో చూద్దాం ఇప్పుడైతే. ఇక్కడ నేను మూవింగ్ యావరేజ్ అండ్ ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అనేది నేనిక్కడ ఇండికేటర్స్‌కి వెళ్ళి మూవింగ్ యావరేజ్, ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అని పెట్టుకున్నాను. సో, మూవింగ్ యావరేజ్ యొక్క లెంత్ వచ్చి 20 పెట్టుకున్నాననమాట. ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ వచ్చి 9 పెట్టుకున్నాననమాట. ఈ 29 వల్ల ఏంటంటే మనకు మార్కెట్ యొక్క స్ట్రెంగ్త్‌ని, తర్వాత అది ఒక సిగ్నల్ ఎటు ఎళ్తుందనేది ఒక క్లారిటీగా మనకు ఈ మూవింగ్ యావరేజ్ గాని, ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ గాని చెప్తుందనమాట. దీనివల్ల ఏంటంటే మనకు ఆహ్, మార్కెట్ మూవ్‌మెంటం ఎలా ఉంటుందనేది ఈజీగా ఫస్ట్ ఫైండ్ ఔట్ చేయొచ్చు. సో, మనకు ఈ 2 ఇండికేటర్స్‌తో పాటు మనకు ఆర్ఎస్ఐ ఇండికేటర్ అనమాట. ఇక్కడ ఇండికేటర్స్ 50% అనేది కవర్ చేసినట్లయితే మనకిక్కడ ఆర్ఎస్ అనేది ఈ 50 పర్సెంటేజ్ అనమాట. అది 50 అయితే ఇది 50. సో, 100% ఈ 3 ఇండికేటర్స్‌ని యూజ్ చేసుకుంటూ మనము ట్రేడింగ్ ఎలా చేయాలి? బయర్స్ అనేది ఇక్కడ క్లారిఫికేషన్‌గా చెప్తాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 26 అనమాట ఈరోజు. మార్కెట్ అనేది మార్కెట్ అనేది ఓపెన్ అవ్వగానే మనకు మార్కెట్ అనేది జస్ట్ గ్యాప్‌లో ఒక 20 పాయింట్స్ గ్యాప్‌లో ఓపెన్ అయింది. ఓపెన్ అవ్వగానే మార్కెట్ జస్ట్ పైకెళ్ళి కింద మళ్ళీ మార్కెట్ అనేది డౌన్ సైడ్ ఫాలో అవ్వడం జరిగింది. ఇది 5 మినిట్స్ క్యాండిల్ అనమాట. 5 మినిట్స్ క్యాండిల్‌తో చాలా ఎక్సలెంట్‌గా యూజ్ అవుతుందనమాట. అందుకే నేను 5 మినిట్సే తీసుకున్నాను. సో, మార్కెట్‌లో ఫస్ట్ క్యాండిల్ అయిన 5 మినిట్స్ క్యాండిల్ పైన ఓపెన్ అయ్యి మళ్ళీ డౌన్
డౌన్ సైడ్ వచ్చింది. సో, డౌన్ సైడ్ రాగానే ఇక్కడ ఆ క్యాండిల్ యొక్క స్ట్రెంత్ ఎలా ఉంటుందని చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ మార్కెట్‌లో ఓపెన్ అవ్వగానే అప్ సైడ్ వెళ్ళింది కాబట్టి, ఇక్కడ మనం ఏంటంటే ఆర్ఎస్ఐ గురించి ఫస్ట్ ఎక్స్‌ప్లనేషన్ చేస్తాను. పార్ట్ 1లో అయితే క్లియర్‌గా చేశాను. సో, కొంతమంది ఆ పార్ట్ 1 చూడని వాళ్ళు ఉంటే ఇక్కడ కూడా కవర్ అవుతుంది. ఇక్కడ నేను 30, 70 ఆర్ఎస్ఐ అనేది 30, 70 అనేది నేను గీసుకోవడం జరిగింది ఇక్కడ. ఈ 30, 70 మధ్యలో నేను ఒక 50 లైన్ అన్నమాట. అంటే 70కి 30కి మధ్య 50 అనేది నేను ఒక లైన్ క్రాస్ గీసుకోవడం రాసేయడం జరిగింది. ఎప్పుడైతే ఈ 50 పైకొచ్చినప్పుడు నేను ఎంటర్ అవుతాను. తర్వాత ఈ 50 బిలో వచ్చినప్పుడు ఆహ్, కూడా ఎంటర్ అవుతాను. ఎందుకంటే పుట్ ఆప్షన్‌కి బిలో వచ్చినప్పుడు ఎంటర్ అవుతాను. కాల్ ఆప్షన్‌కైతే పైకెళ్ళినప్పుడు ఎంటర్ అవుతాననమాట. సో, ఎటువంటి టైంలో ఎంటర్ అవ్వాలి? ఈ 50 అప్ సైడ్ గాని, బిలో సైడ్ గాని వచ్చినప్పుడు అంటే ఫస్ట్ ఈ రోజు మార్కెట్ 9:15కి ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ అనేది పైకి వెళ్ళింది. అంటే ఇక్కడ చూడండి ఆర్ఎస్ఐ ఇండికేటర్స్ అనేది పైకి చూపించింది. సో, మళ్ళీ రీటెస్ట్‌మెంట్ చేయాలి ఇండికేటర్‌కి. సో, ఇండికేటర్ పైకి వెళ్ళాలంటే రీటెస్ట్‌మెంట్ చేయాలి. రీటెస్ట్ మళ్ళీ చేసింది. మూడో క్యాండిల్ రీటెస్ట్ చేసి ఫోర్త్ క్యాండిల్ వచ్చేసి పైకి వెళ్ళింది. పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫిఫ్త్ క్యాండిల్ వచ్చేసి రీటెస్ట్‌మెంట్ చేసింది ఈ క్యాండిల్‌కి. అంటే స్ట్రాంగ్‌గా లేదని స్ట్రెంత్. సో, టెస్టింగ్ చేసిన తర్వాత దరిదాపులు ఒక 12 క్యాండిల్స్ అన్నమాట ఇక్కడ సైడ్‌వే మార్కెట్ ఏర్పడింది. అంటే బుల్లిష్ స్ట్రెంత్ స్ట్రాంగ్ చేసిందన్నమాట ఇక్కడ. ఆర్ఎస్ఐ అనేది స్ట్రాంగ్ అయింది. సో, అటు పైన మార్కెట్ అనేది మనకు 9:45 అంటే 10:00 అన్నమాట మార్కెట్ అనేది ఈ రెసిస్టెంట్ అంటే ఏదైతే హయ్యర్ లెవెల్ ఉందో ఆ పాయింట్ దాటడం జరిగింది. సో, మనకు ఈజీగా ఇక్కడ ఇండికేటర్ చూపిస్తుందన్నమాట ఆర్ఎస్ఐ చూడండి ఇక్కడ. ఇక్కడ 50 పైన మార్కెట్ అనేది ఇక్కడ క్రాస్ చేసింది. క్రాస్ చేసింది కాబట్టి ఫోర్త్ అంటే ఒక ఫిఫ్త్ క్యాండిల్ స్ట్రెంత్ అనేది పెరిగింది కాబట్టి ఆర్ఎస్ఐ అనేది ఇక్కడ 55లో ఉంది. అంటే 50 నుంచి 55 వచ్చి కిందికి రావట్లేదు. సో, మనం ఏం చేస్తామంటే అక్కడ ఎంటర్ తీసుకొని 50కి మనము స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. సో, నేను ఎక్కడ స్టాప్ లాస్ పెట్టుకున్నానంటే 21,364 అనేది ఎంటర్ తీసుకున్నాను. సో, స్టాప్ లాస్ అనేది నేను ఒక 27, 30 పాయింట్స్ పెట్టుకున్నాను. అంటే యాక్చువల్‌గా అయితే 20 పాయింట్స్ పెట్టుకోవాలి స్టాప్ లాస్. సో, నేనేం చేశానంటే ఆ క్యాండిల్ కిందనే పెట్టుకోవాలి యాక్చువల్లీ. బట్ ఆ క్యాండిల్ కింద నుండి ఇక్కడ పెట్టుకోవాలన్నట్టు మాక్సిమం ఇక్కడ 20 పాయింట్స్ పెట్టుకోవచ్చు. అక్కడ పైన మార్కెట్ అనేది అక్కడ నుంచి ఇది 55కి ఎంటర్ తీసుకున్నాం కాబట్టి 70 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటాయి. 70 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటాయి కాబట్టి ఎప్పుడు కూడా మనకు 65, 70 టచ్ అవుతున్నప్పుడు అప్ సైడ్‌లోని అది ఓవర్ బాట్‌కి వెళ్తుంది. అంటే అక్కడ బయర్స్ స్ట్రెంత్ తగ్గిపోతూ ఉంటాయి. అంటే ఆర్ఎస్ఐ కూడా మనకు చూపిస్తుంది. సో, ఎలాంటప్పుడు ఎంటర్ తీసుకున్నామంటే ఇక్కడ మూవింగ్ యావరేజ్ యొక్క స్ట్రెంత్ చూపిస్తుంది అప్ సైడ్. అలాగే ఇక్కడ ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ స్ట్రెంత్ కూడా చూపిస్తుంది. ఇక్కడ ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ దగ్గర తర్వాత ఎంఏ అనేది దగ్గర క్రాస్ అయ్యి పైకి వెళ్తుంది. సో, ఇక్కడ ఆర్ఎస్ఐ అనేది స్ట్రెంత్ చూపించింది. అలాగే ఎంఏ, ఈఎంఏ కూడా స్ట్రెంత్ చూపించింది. సో, ఈ విధంగా చూపించినప్పుడు మనం ఎంటర్ అనేది ఆర్ఎస్ఐ, ఎస్ఐ కలిసినప్పుడు నెక్స్ట్ ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఈ 3 ఒకే లైన్‌లో మార్కెట్ యొక్క స్ట్రెంత్ చూపించినప్పుడు ఎంటర్ తీసుకొని ఆ క్యాండిల్ కింద ఎప్పుడు స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. సో, నేను అదే క్యాండిల్ కింద స్టాప్ లాస్ పెట్టుకున్నాను. 90 పాయింట్స్ అన్నమాట. ఈ మార్కెట్ ఎప్పుడైతే ఈ ఆర్ఎస్ఐ 70 టచ్ అవుతుందో అక్కడ మనము ఎంటర్ అయిపోవాలి. అంటే ఇక్కడ 95 పాయింట్స్ కాబట్టి మనం 2 లాట్స్ తీసుకుంటే 9,500 మనకు టార్గెట్ ఎంత అనుకున్నాం 20,000తో 1,000. సో, ఇక్కడ చాలా అంటే 9 టైమ్స్ వచ్చాయి. అంటే 9 టైమ్స్ వచ్చాయి కాబట్టి మనకు అవసరం లేదు. సో, మీరు అవ్వాలంటే మీకు మినిమమ్ ఒక 20 పాయింట్స్ వచ్చినా సరే, ఒక 30 పాయింట్స్ వచ్చినా సరే ఇగ మీరు ఎగ్జిట్ అయితే అయిపోవచ్చు. సో, ఫ్రెండ్స్ ఈరోజు మనకు ఆర్ఎస్ఐ స్ట్రెంత్, ఎంఏ అండ్ ఈఎంఏ అనేది క్లారిటీగా మనము లైవ్‌లోనే చేశాను ఇవన్నీ కూడా. సో, మార్నింగ్ ఒకే ఒక ట్రేడ్ అన్నమాట. ఆఫ్టర్ మార్కెట్ చూడండి ఇంకా ట్రేడ్ అనేది ఎక్కడ కూడా దొరకలేదు. సో, ఇక్కడ ఆపర్చునిటీస్ దొరికాయి. ఎక్కడంటే ఇక్కడ 12:30కి అన్నమాట. 12:30కి అంటే ఓవర్ బాట్‌లో ఉంది మార్కెట్. సో, అక్కడ నుంచి మళ్ళీ సెల్లర్స్ చేసేస్తారు కాబట్టి ఆటోమేటిక్‌గా మార్కెట్ అనేది పడడం జరుగుతుందన్నమాట. సో, పడింది కాబట్టి మనకి ఇది ఒక రేంజ్‌లోనే ఉండిపోయేది. సో, మనకు ఇక్కడ ట్రేడింగ్ చేస్తామంటే ఇక్కడ ఆర్ఎస్ఐ చూడండి. మాక్సిమమ్‌గా 10:30 నుంచి టోటల్‌గా పైన ఉండిపోయింది అలాగా. పైన ఉండిపోయింది కాబట్టి ఒక రేంజ్‌లో ఉండిపోయింది. ఆ తర్వాత ఓవర్ బాట్ ఉంది కాబట్టి మార్కెట్ జస్ట్ పడింది మళ్ళీ. పై అక్కడ
నుంచి మళ్ళీ 50 బిలో వచ్చింది. బట్ ఏంటంటే మార్కెట్ బుల్లిష్ మూవ్‌మెంట్ ఉంది కాబట్టి మళ్ళీ రేంజ్‌లోనే ఉండిపోయింది ఫ్రెండ్స్. సో, ఈ విధంగా మనము డైలీ ఆహ్, 10,000 తోని 20,000తో కూడా 1,000 ప్రాఫిట్ అయితే ఈజీగానే చేయొచ్చు ఫ్రెండ్స్. సో, ఇది ఒకసారి నేను కాల్ ఆప్షన్‌లోకి వెళ్లి నేను చూపిస్తాను. కాల్ ఆప్షన్‌లో చూడండి 0 టు హీరో ట్రేడ్ ఎక్సలెంట్‌గా ఉంది. ఇక్కడ 8 పాయింట్స్ ప్రాఫిట్ అన్నమాట. 26 12 2023 0 టు హీరో ట్రేడ్‌లో చూడండి ఇక్కడ. ఇక్కడ ఆర్ఎస్ఐ, ఇక్కడ ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అండ్ మూవింగ్ యావరేజ్ అనేది ఇక్కడ చూడండి. ఇక్కడ క్రాస్ అయ్యింది. తర్వాత ఇక్కడ క్రాస్ అయింది. ఇక్కడ ఎంటర్ తీసుకున్నాను. అంటే ఇక్కడ ఆర్ఎస్ఐ అనేది ఇక్కడ పెరిగింది అనమాట. ఇక్కడ నుంచి 50 అప్ సైడ్ వచ్చింది. ఇక్కడ క్రాస్ అయింది. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. ఇక్కడ స్టాప్ లాస్ అన్నమాట. ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకో 20 పాయింట్స్ కి. ఇక్కడ ఎంటర్ అన్నమాట. 82 కి ఎంటర్. ఇక్కడ మనం 170కి ఎంట్రీ తీసుకున్నాము. దాని కింద స్టాప్ లాస్ అనేది 160కి పెట్టుకున్నాం. దగ్గరికి చాలా చిన్న స్టాప్ లాస్ అన్నమాట. టార్గెట్ అనేది 88 పాయింట్స్ అన్నమాట. సో ఒకే ఒక ట్రేడ్ చూడండి. ఎప్పుడు కూడా ఆర్ఎస్ఐ అనేది 50 పైకి వెళ్తూ ఇక్కడ ఎంఏ కలిసినప్పుడు ఎంటర్ తీసుకొని మనం 70 టచ్ అవుతున్న 65 70 మధ్యలో ఉన్నప్పుడు ఎగ్జిట్ చేసేయాలన్నమాట. సో మనము 10:35 ఎగ్జిట్ అయిపోయాం. మనం ఎంటర్ అయ్యింది వచ్చేసి 9:55 10:35 అంటే మినిమం 45 మినిట్స్ అనేది మనం మార్కెట్లో ఉండగలిగాం. సో ఈ విధంగా మనము 0 టు హీరో ట్రేడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఆర్ఎస్ఐ బేసికల్ ఈఎంఏను యూజ్ చేస్తూ 5 మినిట్స్‌లో మనం ప్రతిరోజు కూడా మార్కెట్‌లో ట్రేడ్ అనేది చేయొచ్చు. ప్రతిరోజు ప్రాఫిట్‌లో చేయొచ్చు. 1000 రూపీస్ టార్గెట్ కాబట్టి ఇక్కడ నిఫ్టీ బయాస్‌కి ఎక్సలెంట్ స్ట్రాటజీ. సో ఈ స్ట్రాటజీ యూజ్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా మంచి ప్రాఫిట్ తీసుకోగలరని అనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఆ తర్వాత మార్కెట్ అనేది ఇంకా ఎక్కడ కూడా మనకు రాలేదన్నమాట. ఎందుకు ఆర్ఎస్ఐ చూడండి, ఎక్కడైనా ఒక వేచిందా? ఎక్కడ కూడా లేదు. ఇక్కడ సైడ్ వే అయిపోయింది కంప్లీట్‌గా. అప్పుడు ఇలాంటప్పుడు ఏంటంటే పూర్తిగా మనం మార్కెట్‌లో ఫేవర్ చేస్తాం. ఇదంతా కూడా మార్కెట్ ఫేవరేజ్ జోన్. కాబట్టి ఇది ఒకటే మనకు ట్రెండింగ్. సో ప్రతిరోజు ఒక్క ఎంటర్ దొరికినా మనకు చాలు. కాబట్టి మైండ్ కంట్రోల్ అవుతుంది. ప్రాఫిటబుల్‌గా ఉంటారు. లాస్‌లు అనేది రాదు. కాబట్టి మీరు మీ పనులు మీరు చేసుకోవచ్చు. ఎక్సలెంట్‌గా ప్రాఫిట్ అనేది సంపాదించుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి ఒక్కరు వీడియో లైక్ చేయండి. ఇది 42 0 టు హీరో ట్రేడ్ పార్ట్ 2 అన్నమాట. ఇక్కడ 8 పాయింట్స్ ప్రాఫిట్ టుడే మార్కెట్లో. సో ఈ విధంగా మీరు ట్రేడింగ్ చేసుకోగలరని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. చేసినట్లయితే డైలీ అప్లోడ్ చేసినటువంటి వీడియో మీకు వస్తుంది. ఈ ఈ అనాలిసిస్ మీకు అర్థం కాకపోతే మీరు పార్ట్ 1 వీడియోలోకి చూసినట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేయాలి ఛానల్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.